మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో డీటీసీ పుష్పాల శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్తో పాటు జగిత్యాల్లోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. వాటికి ఈ సోదాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, హనుమకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హనుమకొండ నగరంలోని పల్లివేలుపులలో శ్రీనివాస్ నివాసం ఉంటుంది. ఆ నివాసం దగ్గర వరంగల్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. శ్రీనివాసు ఆస్తులకు సంబంధించిన వివరాలు అధికారులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఫిర్యాదు మేరకే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలలో ఉన్నటువంటి ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఉదయం నుంచి ఏకకాలంలో తనిఖీలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఆస్తులకు సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు జరిగినటువంటి నేపథ్యంలో తనిఖీలు పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టీఏ వర్గాల్లో ఒక అలజడి మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఎందుకోసం సోదాలు చేస్తారంటే కూడా ఆర్టీఏ సంబంధించినటువంటి అధికారులు ఒక అలజడి కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్ గా పక్కా సమాచారంతోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, హనుమకొండలో ప్రజెంట్ ఇప్పుడు ఈ సోదాల కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు నిజంగానే ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసినట్టు కలిగి ఉన్నారా, లేదంటే ఎటువంటి రికార్డ్స్ సేకరిస్తారు, ఎటువంటి రికార్డ్స్ స్వాధీనం చేసుకుంటారో పూర్తి వివరాలు తనిఖీలు పూర్తయిన తర్వాతనే ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం కనబడతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.